ఈ నెల 30వ తారీఖు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అదేదో పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన ఆవిర్భావ సభ అంటే అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం, లేదా తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలకు ఉద్దేశించినటువంటి అంశం తప్పించి మిగతా వాళ్ళకి కాదు. కానీ ప్రపంచమంతా చూసే అంశం దేని మీద అయ్యా అంటే షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ ఏదైతే చైనాలో జరగబోతోంది. అమెరికా ఓవర్ యాక్షన్, రష్యాని అడ్డుపెట్టి భారత్ మీదన వేధింపులు, లేదా రష్యాని దారికి తేవడానికంటూ భారత్ని వేధిస్తున్నటువంటి అంశం. ఆ టైంలో పుతిన్ జిన్పింగ్ మీటింగు, ఆ తర్వాత నువ్వు పక్కన డీడాలరైజేషన్ దిశగా మన వ్యాపారాలు మనమే చేసుకుందాం అంటూ బ్రిక్స్ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి, అంటే అప్పుడు డాలర్ని ఇంపార్టెన్స్ని తగ్గించే వ్యవహారం, వీటన్నిటి మధ్య జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఆ 30వ తారీఖు మీటింగ్కి పుతిన్ రాబోతున్నాడని రష్యా కన్ఫర్మ్ చేసింది. జపాన్ వెళ్ళి జపాన్ నుంచి చైనాకి అటు ట్రంప్ మన నరేంద్ర మోడీ కూడా వెళ్ళబోతున్నారు. ప్రధానమైనటువంటి వాళ్ళు చైనా, రష్యా, భారత్ ఈ ముగ్గురు ఒక్క చోట కూర్చోబోతున్నారనగానే ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.